ఈరోజు ఈకేటీఎస్లో మరొక లెసను, చిన్న మంచి లెసను చెప్పుకుందాం. సన్ అంటే పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్. పెద్ద పెద్ద ఆఫీసులు తీసుకోండి, కాలేజీల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు. జిల్లా కలెక్టర్, ఇండియన్ జిల్లా కలెక్టర్స్ అంటే ఎవరు తెలుసు కదా, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అంటే ఈ రవి చాలా ఉచ్చస్థానంలో, వృత్తి స్థానంలో బలంగా ఉన్నప్పుడు గ్రహాలకు వచ్చే వృత్తులను గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నమాట. ఆ అడ్మినిస్ట్రేషన్. మూన్ అనేటప్పటికీ వ్యవసాయానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్కి సంబంధించింది వ్యవసాయం మూన్. మార్స్ అంటే ఈ కుజుడు సాధారణంగా వ్యవసాయం అనే చెప్పుకున్నాం, రక్తానికి అధిపతి అనుకున్నాం. కానీ కుజుడు డిఫెన్స్ అంటే డిఫెన్స్ తెలుసు కదా, దేశ పరిపాలన, దేశ రక్షణా శాఖ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తారు. మరి ఈ బుధుడు బ్యాంకులు, ఎంబీఏ చదువుతారు, మేనేజర్లు అని చెప్పాక బుధ గ్రహ విద్యా ప్రభావం చేత. ఇంకా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కామర్స్ సబ్జెక్ట్ కూడా బుధుడిదే. కామర్స్ లెక్చరర్స్ అంటాం కాలేజీలో, బుధగ్రహ ప్రభావిత వ్యక్తులు. గురుడు మాత్రం లాట, చట్టానికి అధిపతి గురుడుట. పెద్ద పెద్ద జడ్జిలు, జస్టిసులు కూడా అవుతున్నారు, ప్లస్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలో. వీళ్ళందరూ కూడా గురుడు చాలా అనుగ్రహం ఉన్న వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. లైబ్రరీసు, చదువులకు సంబంధించిన వ్యవసాయ పుస్తకాలను జాగ్రత్తగా చూసుకోవడం, దీనికి సంబంధించి లైబ్రేరియన్స్ కూడా గురుగ్రహ వ్యక్తులు. ఇకపోతే వీనస్ హోటల్ మేనేజ్మెంట్, హోటల్స్ నడిపేవాళ్ళు, బంగారం వెండి వ్యాపారం, పట్టు చీరలు, నగలు అమ్ముకోవడం, హోటల్ నడపడం. కళాకారులు, కథా రచయిత్రులు, సినిమా ఆటోగ్రఫీ. నెక్స్ట్ ఈ శుక్రుడు ఇచ్చేటటువంటి మంచి మంచి ఉత్తేంటి సినిమాలు. మరి యూట్యూబ్ ఛానల్స్ అంటున్నాం. అసలు ఈ ఛానల్స్ అనేవి మీడియా అంతా కూడా, ఎంటర్టైన్మెంట్ మీడియా అంతా కూడా శుక్రగ్రహ వ్యక్తి. ఇందులో బుధ శుక్రుల ప్రభావంతో వచ్చిన వాళ్ళు అందరినీ నవ్విస్తూ ఉంటారన్నమాట. గ్రహం బాగోకుండా వచ్చిన వాళ్ళు నటనల ద్వారా కూడా కన్నీరు రప్పించేస్తూ ఉంటారు. అది కూడా చెప్పచ్చు. ఓ వ్యక్తి జాతకం చూసాడు, వీడు మనుషులు నవ్విస్తాడా ఏడిపిస్తాడా అన్నది కూడా తెలిసిపోతుంది మన కారకుడు అవి చూస్తే. మరి శనిబాబు హెల్త్, లేబర్ యూనియన్, బరియల్ గ్రౌండ్స్ అన్నీ శని చెప్పే శ్రామిక వర్గాలు. అయితే మరి ఇదే శని మనం ఏమనుకున్నాం, ఇంగ్లీషు, పాశ్చాత్య విద్యకి ఇంగ్లీష్ లెక్చరర్సు, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ప్రొఫెసర్స్, ఇంగ్లీష్ టీచర్స్, ఫిజిక్స్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావిత విద్యా వృత్తి స్థానాధిపతి. రాహు అంటే మాత్రం పెద్ద మంచి కాదు. రాహు వృత్తులు సరైన వృత్తులు అవ్వవు. ఇంటి పాతి పని చేసి బతుకుతున్నాం, వంట పని, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ లేబర్, రోడ్లు ఉడిచేవాళ్ళు, వీళ్ళందరూ రాహు ఇచ్చే వృత్తులు. కేతువు యురేనస్. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది అన్నమాట. జనరల్ ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ విలేజ్. ఇది చెప్తే జనరల్గా సాధారణంగా చెప్పాలి అంటే మాత్రం ఎంతసేపు రవిగ్రహం, కింగ్, కమాండర్, రాజు, మంత్రులు, శాసనసభ మంత్రులు, అధికార హోదాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అత్యున్నతాధికారాలన్నిటికీ కూడా రవిగురులే ప్రభావిత వ్యక్తులు. కుజుడు అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఉన్నత స్థానంలో ఎగ్జాల్టెడ్గా ఉంటే ఒక్కొక్క రంగంలో అత్యున్నత స్థానంలో మనిషిని కూర్చోబెడతారు. కాబట్టి ఇక్కడ మనం ఏ గ్రహాన్ని పొగిడేయట్లేదు, ఏ గ్రహాన్ని తిట్టేయట్లేదు, చదువుగా చెప్పుకుంటున్నాం. మూన్ అంటే పబ్లిక్ రిలేషన్స్, జర్నలిస్టులు, కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు కూడా, సముద్ర తీర ప్రాంతం నివసించేవాళ్ళు, అక్కడ ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ. మార్స్ డిఫెన్స్ అన్నాను, డిఫెన్స్తో పాటు రైల్వే సూపరింటెండెంట్స్ అన్నాను. మార్చ్ ప్రభావితం. క్రిమినల్ సెషన్స్ జడ్జెస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వీళ్ళందరూ కుజగ్రహ వ్యక్తులు. జూపిటర్ అనేది ఫుడ్, హోము అన్నిటికీ సంబంధించింది. వీనస్ అగ్రికల్చర్, అదో ఫైనాన్స్ అని ఇప్పుడు మళ్ళీ రెండవ చెప్తుంది. ఇది మొత్తం సబ్జెక్టేనండి, 100% కరెక్ట్. శనేమో తక్కువ వృత్తులు చేయిస్తాడనమాట. ఓకే. రాహుకేతు టూరిజం, టూర్ ట్రావెలర్ బస్సెస్, ఇవన్నీ నడిపేది రాహుక ప్రభావం చేత అనమాట. పిలిగ్రిమ్స్ అన్నావు. నెక్స్ట్
ఇంకా చెప్పాలి, ఎంత చెప్పినా ఈ గ్రహాలు కొంచెం కొంచెంగా అంటే అవన్నీ కూడా సబ్జెక్ట్ అంతా కూడా కొంచెం కొంచెంగా చెప్తున్నాం. అంతటి విడదీసి ఎవరు కూడా ప్రత్యేకం మాట్లాడలే. కారణం 2 గ్రహాల కలయిక, గ్రహాలు పెంచుతున్నారు, గ్రహాలు ఉన్న స్థానాలను బట్టి జ్యోతిష్యం చెప్పాలి. కాబట్టి ప్రతి గ్రహాలకు ఒకదానికోటి లింకులు మాత్రం ఉంటాయి. ఆ విధంగా ప్రొఫెషన్స్ ఇంకా చీఫ్ ఆఫీసర్, లీడర్, చీఫ్ ఆఫీసర్, సిఈఓ అంటే డిఈఓ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా రవి అనుగ్రహ వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. చంద్రుడు ఇరిగేషను, ఫుడ్, టెక్స్టైల్స్, బట్టల వ్యాపారం, డైరీ, హౌసింగ్, హౌస్ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాడనమాట చంద్రుడు. కుజ ప్రభావం. కుజుడు పోలీసు డిపార్ట్మెంటు, ఆర్మ్డ్, మెషనరీ, ఆర్మీ, సర్జరీలు చేయిస్తాడు బాగా. రెస్ట్లెస్, ఫైన్ ఆర్ట్స్, అలాగా వడ్రంగి పని చేసేవాళ్ళు కూడా ఈ యొక్క కుజ వృత్తిలో ఉంటారు. వ్యవసాయాలు, వడ్రంగి పని చేసేవాళ్ళు. బుధుడు మాత్రం ఆడిటర్లు, అకౌంటెంట్లు, ప్రింటింగ్ ప్రెస్లు నడుపుకోవడం, ట్రాన్స్లేషన్స్, టెలిగ్రామ్, టెలిఫోన్స్, డిక్షనరీ, ఇలాంటి ఇమాజినేషన్స్, ఊహలు, ఇవన్నీ కూడా బుధుడే. అంచేత రచయిత్రులు కూడా ఉంటారు బుధుల్లో. జూపిటర్ అంటే ఇంకంటే ట్రెజరర్స్ ఉంటారు. కారాగారం దగ్గర, కారాగారం కాదు, ధనాదాయము, ట్రెజరీ షాప్, ట్రెజరర్స్ అంటే మనీ అకౌంటెంట్ దగ్గర ఉండేవాళ్ళు బుధ గురుగ్రహ వ్యక్తులుగా మనం చెప్పచ్చు. కుజుడు ఇంకా ఇంక తెలిసిపోయింది, ఇంకెందుకు ఇంటీరియర్, హౌస్ డెకరేషన్స్, హోమ్ సైన్స్, ఇవన్నీ కూడా శుక్రుడు మనకి ఇచ్చే వృత్తులు. ఆర్కియాలజీ, లెదర్, చెప్పుల షాపులు, ఇవన్నీ శనిస్తాడు నడుపుకోవడం, ఫ్యాక్టరీలు అవి. అలా నూనె వ్యాపారాలు కూడా శని ఇస్తారు. నువ్వుల నూనె అని, కొబ్బరి నూనె అని పెట్టి నూనెలు అమ్ముతూ ఉంటారు. అది కూడా పెట్రోల్ అమ్ముకోవడం, ఇవన్నీ కూడా శని ప్రభావితం చేత వచ్చే వృత్తులు అన్నమాట. సరే, ఇంకా రాహుకేతువులు అలా ఉంది. నెక్స్ట్ అయితే ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కుని చూస్తూ ఒక్కొక్క దిక్కుని అవి పెట్టుకోవాలంటారు కదా, వాస్తు. అది వాస్తు అనేది పెద్ద ప్రత్యేక సబ్జెక్టుగా మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకుందాం. రవి అంటే మెయిన్ సింహద్వారము. ఒక ఇల్లు కట్టి మొట్టమొదట లోపలికి వెళ్ళడానికి మెయిన్ సింహద్వారానికి, ఆఫీస్కి రవి తూర్పు దిక్కు అనుకూలం. మూన్ అంటే వాటరు, బాత్రూమ్స్, అవి టాయిలెట్స్, వీటి కట్టుకునేప్పుడు ఈ మూను చంద్రుడు ప్రకారం చంద్రుడు ఉన్న దిక్కుని పనికొస్తుంది. కుజుడు మాత్రం కిచెన్స్ అంటే దక్షిణంపు కదా, ఫైర్ వుడ్, గ్యాస్ పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. బుధుడు వచ్చేప్పుడు పుస్తకాలు, స్టడీ రూమ్స్, రికార్డు, కరస్పాండెన్స్, ఫోన్స్, కమ్యూనికేషన్, అవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఎవరు? బుధుడు అంటే ఉత్తరం వెంపుగా. జూపిటర్ ఈశాన్య, స్ట్రాంగ్ రూమ్, స్టోర్ రూమ్, ఐరన్ షేప్, పూజా రూమ్గా గురుడు ఉన్న దిక్కుని పూజా గదిగా పెట్టుకోవాలి గురుడు వెంపు. శుక్రుడు స్టోర్ రూమ్, బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్ ఉంచుకోవచ్చు. శని అన్నీ కూడా ఓల్డ్ ఆర్టికల్స్, అదే పాత వస్తువులు, అవి అన్నీ పెడతాం పడమరింపుగా. అప్పుడు శని ఉన్న దిక్కుగా వాటిని పెట్టుకోవచ్చు అని అంటున్నారు. ఓకే. రాహు అంటే మీడియేషన్, కేతు అంటే లోన్లీ ప్లేస్, వదిలేద్దాం. ఈ రాహుకేతువులు ఎంతసేపు కూడా ఎక్కువ ప్రభావం ఏం కాదు, చెప్పుకోక్కర్లా. మెయిన్ 7 గ్రహాలే. అయితే ఇప్పుడు గ్రహాలకు చెప్పినప్పుడు ఇప్పుడు ఏ గ్రహాలు ఏమింపు పెట్టుకోవాలని చెప్పినప్పుడు ఇది వాస్తులోకి వెళ్ళినట్టు అయింది. ఏ గ్రహానికి లక్షణాలు ఏమిటి అన్నది ఇప్పుడు చెప్తున్నాం. క్యారెక్టరిస్టిక్స్. సన్ అంటే సోల్, ఫైర్, అగ్నితత్వం. మూన్ అంటే మైండ్, వాటరు. మార్స్ అంటే మళ్ళీ అగ్ని, ఫైర్. మెర్క్యూరీ అంటే బుధుడు. జూపిటర్ అంటే ఆకాశము, స్కైకి. వీనస్ అంటే మళ్ళీ వాటర్, అంటే వీనస్, మూను కూడా వాటర్కి సంబంధించింది. సాటర్న్ అంటే ఎయిర్, గాలికి సంబంధించింది. రాహు గ్రీడి, కోరికల్ని. కేతు, రాహుకేతులు కోరికలు చెప్తే కేతు మన లాస్ట్ మనిషి జీవితం అనంతరం ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి అనేది కేతువు ఉన్న స్థానాన్ని బట్టి చెప్పుకోవచ్చు. విలువ, గౌరవం అనేది.
ఇంకా రుచులు చెప్పుకోవాలండి. గ్రహాలకి ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే ఒక్కొక్కరు కారాలు తినేస్తారు, ఒకళ్ళు ఉప్పు తినేస్తారు, ఒక్కొక్కరు చేదు విషంగా ఇంచక్క ఇష్టంగా తినేస్తారు. అది గ్రహాలకి ఉండేటటువంటి రుచులను గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను. ఫుడ్లో ఎవరు ఏ గ్రహం ఏ రుచిని ఇస్తుంది ఇష్టపడుతుంది. సన్ అంటే సాస్ కారం, మూన్ అంటే ఉప్పు సాల్ట్, మార్స్ బిట్టర్నెస్, మార్స్ అంటే అదే కొంచెం చేదుగా ఉన్న పదార్థాలు, మెర్క్యూరీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టేస్ట్స్, షడ్రుచులు ఇష్టపడతారు మెర్క్యూరీ ప్రభావితం చేత వ్యక్తులైతే. జూపిటర్ అంటే తీపికి అధిపతి, వీనస్ సోర్స్, సాటర్న్ అంటే ఎస్ట్రింజెంట్. వీటిని తెలుగులో మరి చెప్పాలంటే సరే అవే రుచులు. నాకు వచ్చిన వరకేగా చెప్తానన్నాను. నాకు తెలిసినంతవరకు అర్థమయ్యేలా బాగా చెప్పడం ఈ లక్ష్యం అన్నమాట. నాకు సన్ అండ్ మార్స్ ఎర్త్, మూన్ వీనస్ పితృస్థాన ఎన్సిస్ట్రల్ యూనివర్స్ తాతలు తండ్రులు చేసుకున్న పనులు. సాటర్న్ మెర్క్యూరీ హెల్కి సంబంధించింట. జూపిటర్ అంటే హెవెన్ స్వర్గము అని చెబుతున్నారు. ఒక మనిషి మరణానంతరం నరకానికి పోతారు స్వర్గానికి పోతారా అంటే చెప్పాలంటే సాటర్న్ మెర్క్యూరీ జూపిటర్ 3 గ్రహాలున్న స్థానాలను పరిశీలించాలి. ప్లానెట్స్ అన్న తర్వాత శరీర భాగాలకి గ్రహాలకి సంబంధం ఉందండి. అది కూడా ఒకసారి చూడండి. సన్ అంటే బోన్స్ ఎముకలు, మూన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏదో తేడాగా ఇచ్చారు బ్లడ్ అని, మూన్ కాదు, కుజుడు మాత్రం రక్తానికి అధిపతి. అది మూన్ అంటే స్టమక్ పొట్ట సంబంధించి. మార్స్ చెప్పాం కదా. నెక్స్ట్ మెర్క్యూరీ చర్మానికి సంబంధించి. జూపిటర్ బ్రెయిన్ మన బుర్ర తలకాయ ఆలోచనలు మాటలు చేతలు చెప్పేది. వీనస్ స్పెమ్, సాటర్న్ మజిల్. అయితే వేదాల్లో కూడా ఈ గ్రహాలకి వేదాలకి సంబంధం ఉందిట. జూపిటర్ ఋగ్వేదంట గురించి ఎక్కువ, మార్స్ అంటే సామవేదంట. ఎంత బాగుందండి సబ్జెక్టు. ఆ కుజుడు సామవేదానికి అధిపతి అంటే నేర్చుకోవడం ఏ వేదం జ్ఞానం ఉందా. సాటర్న్ ఫిలాసఫీ తత్వవేత్తలు. వీనస్ అంటే యజుర్వేద, మెర్క్యూరీ అంటే అధర్వణ వేద, బుధుడు అధర్వణ వేద, శుక్రుడు యజుర్వేద. ఫిలాసఫీకి శని అధిపతి. ఋగ్వేదం చెప్పుకున్నాం కదా అని. ఇంకా సెన్సెస్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మన అవయవాలకి ఏ గ్రహాలు ఏ అవయవాలు చెప్తాయి. కళ్ళను గురించి చెప్పేది రవి, చెవుని గురించి చెప్పేది గురుడు, ముక్కు బుధుడు, నాలిక శుక్రుడుట రుచులు చెప్పేది. మన శరీరం పొట్ట కింద పార్ట్ల గురించి చెప్పేది శని, శుక్రుడు కూడా. ఇంకా గ్రహాల దిక్కులు. రవి తూర్పు దిక్కు చెప్పక్కలే కానీ కుజుడు దక్షిణం, శని పడమర, బుధుడు ఉత్తరం, శుక్రుడు సౌత్ ఈస్ట్, రాహు సౌత్ వెస్ట్, మూన్ నార్త్ వెస్ట్, జూపిటర్ నార్త్ ఈస్ట్. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ గ్రహాల దిక్కులు ఇవి. ఈరోజుకి ఆపుదామే చక్కగాను.